తన దగ్గరే హోంశాఖ ఉండి ఈరోజు కను సైగేస్తే అన్ని ఈగల్ టీమ్ ఫోర్సెస్ దిగి రాష్ట్రాన్ని మొత్తం జల్లడబట్టి డ్రగ్స్ని నియంత్రించవచ్చు, డ్రగ్స్ ఎవరు వాడకుండా చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండో తెలుసా? నా వల్ల అవ్వట్లేదు, ఈరోజు గంజాయి బాగా సప్లై అవుతా ఉంది, ఈరోజు యువత మొత్తం గంజాయి తినుకుంటూ తాగుకుంటూ పీల్చుకుంటూ ఆగమైతానుకుంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన మాటల్లోనే ఐఆమ్ ద వేస్ట్ సీఎం ఇన్ దిస్ తెలంగాణ అనుకుని ఆయన నోటి ద్వారానే ఆయన చెప్పకనే చెప్పిండు. అడ్డగోలు మాట్లాడతలేం వీటి ఆధారాలతోటి. ఒక్కసారి ఇది వినుకున్న తర్వాత మన క్లారిటీ కొద్దాం మిత్రులారా, వినండి ఒకసారి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీ పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? డీజీపీని మారుస్తూ ఉన్నారు, ఈరోజు కలెక్టర్ ఆఫీసర్లు మారుస్తూ ఉన్నారు, ఐపీఎస్లను మారుస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొంచెం కూడా బాధ్యత లేకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసా? స్కూల్ ముందట ఓ షాపులు పెట్టుకొని అందులో గంజాయి అమ్ముతా ఉండరట. మరి అన్ని తెలిసే మీకు మరి ఎందుకు దాన్ని పట్టుకోవడం లేదు సార్? అందులో మీ పాత్ర ఏమైనా ఉందా? మీరే చెప్పండి. అందులో మీ పాత్ర ఏమైనా ఉందా? మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏమైనా జరుగుతుందా అనే దానిపైన మీరే క్లారిటీ ఇవ్వాలేమో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ విషయంలో మన తెలంగాణ ఎందుకు వెనక ఉంది? ఈరోజు ముంబై ఈగల్ టీమ్ ఫోర్స్ వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1200 క్వింటాలు గంజాయిని స్వాధీనం చేసుకొని వాళ్ళ బ్యాచ్ని ముఠాన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే మరి మన తెలంగాణలో ఏం చేస్తున్నారు? మరి అసలు ఎక్కడుంది పోలీస్ శాఖ? ఇలా ప్రశ్నించేందుకు నా మీద కేసు పెట్టడానికి ఉందా పోలీస్ శాఖ? లేకుంటే ఈరోజు డ్రగ్స్ విషయంలో స్కూళ్ళ ముందు ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతున్నారంటే చెప్పుకోవడానికి కొంచెం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందుకు మీకు కూడా కొంచెం సిగ్గు అనిపించాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంత బాధ్యత లేకుండా మీ మనవడే అట్లా ఆ స్కూల్లో చదువుకుంటూ అదే షాప్లో గంజాయి సేవిస్తే మీరు ఊరుకుంటారా? అంటున్నా. మీ మనవడు చిన్నపిల్లోడే కదా, మరి మీ స్కూళ్ళ ముందు అదేవిధంగా చాక్లెట్లో డ్రగ్స్ కలిపి అమ్ముతా ఉంటే మీరు ఊరుకుంటారా? మరి అన్ని తెలిసి కూడా మధ్యతరగతి కుటుంబం వాడు మొత్తం సర్వనాశనం అయిపోవాలి. వాళ్ళ పిల్లలు మొత్తం గంజాయి స్మగ్లింగ్ మొత్తం చేసుకోవాలి, వాళ్ళు వాటిని సేవించాలి, వాళ్ళు ఆగమైపోవాలి. ఉద్యోగాలు అడగొద్దు మీ దగ్గర, పథకాలు అడగొద్దు మీ దగ్గర. మధ్యతరగతి కుటుంబం కూడా చదువుకుంటే ఈరోజు ప్రభుత్వానికి వేరేది చూపెడతారు. కాబట్టి ఈరోజు షాపుల ముందు అమ్ముకున్నా కూడా ఏదో పర్మిషన్ ఇచ్చిన మాట్లాడుతున్నారు. మీరే పర్మిషన్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. బాబా ఏ ముఖ్యమంత్రి మీలాంటి ముఖ్యమంత్రి నెవర్ బిఫోరు ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు సినిమా డైలాగ్ కొట్టాల్సి వస్తుంది నీ వల్ల. చూడండి, ఇక చదువుకున్న డాక్టర్లు ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి టెస్ట్ పెట్టి బొక్కలు వేయకపోతేవి, అంటే ఒక్కటి అర్థం చేసుకోండి. ఇఫ్ హోమ్ మినిస్టర్ శాఖ నా దగ్గర ఉంటే నేనేం చేస్తా? రాష్ట్రంలో శాంతి భద్రతలను ఉండేటట్టు చూసుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అరాచకాన్ని ఆపుతా, మొదలు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా. మరి ముఖ్యమంత్రివి, వార్డు మెంబర్వి కాదు, ముఖ్యమంత్రివి ఉండి ఈరోజు డాక్టర్లు కూడా సేవిస్తూ ఉన్నారు, వాళ్ళు గంజాయి కొడతా ఉన్నారని చెప్తా ఉన్నావు. ఈరోజు నీ చేతిలోనే కదా ఏముంది? పోలీస్ శాఖ మీ చేతిలోనే ఉంది కదా. మరి ఏం చేస్తున్నారు సార్? టీవీ ఛానల్ మీద కేసులు పెట్టడానికి పంపించిర్రా? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వదిలేసిర్రు. వాళ్ళు మొత్తం సోషల్ మీడియాని పట్టుకోవడానికి వెనకబడ్డారు. అందులోనూ ఉప చట్టం తీసుకురావడం జరిగింది. ఉప చట్టం తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టే కార్యక్రమాలు. గియా సార్ మీరు మాట్లాడేది? ప్రజల ముందేమో నీతులు చెప్పుడు, స్టేజ్ల మీద నీతులు చెప్పుడు, మళ్ళేమో నేను ఏమంటున్నా తెలుసా? నీకు చేత కాకపోతే దిగిపో, నీ వల్ల కాకపోతే దిగిపో. బాబా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడబ్బా. ఏనాడు కూడా పోలీసు లెక్క పనిచేసిర్రు. పోలీసు వాళ్ళ రూల్స్ని దాటి వాళ్ళు పోలేదు. ఎవరైనా రూల్స్ దాటితే వాళ్ళని సస్పెండ్ చేసిర్రు కేసీఆర్ గారు. ఎవరైనా ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే నలుగురిని పిట్టల్ని కాల్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ఆడబిడ్డను ముట్టుకోవాలన్నా వెన్నులో వణుకు పెట్టేటట్టు చేసిండు కేసీఆర్. డ్రగ్స్ విషయంలో మొత్తం కట్టడి చేసిండు కేసీఆర్. డ్రగ్స్ను యువత సేవించొద్దని చెప్పి మొత్తం కట్టడి చేయించి సేవించిన వాళ్ళని, అమ్మేటోళ్ళని, తయారు చేసేటోళ్ళని మొత్తం బొక్కలలోకి తాట తీసి డిగ్రీ పెట్టి ఉక్కుపాదం మొత్తం తొక్కి నారదీసి బయటికి పంపించిండు కేసీఆర్. అట్లా చేసిండు కదా. నీకేమైంది మరి? హోంశాఖ నీ దగ్గరే ఉంది కదా. గతంలో మహమ్మద్ అలీ ఆయన బ్రహ్మాండంగా హోంశాఖ మినిస్టర్గా బ్రహ్మాండంగా పనులు చర్యలు తీసుకున్నాడు, పని చేసిండు. పోలీస్ శాఖ ప్రజల కోసం ఉండదు, ప్రజల రక్షణ భటులు అనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలను హింసించే భటులు లెక్క తయారయ్యారు. మళ్ళీ మనోడు మాట్లాడతారు మంచిగా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్ కి, దీనికి అంతా కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు
బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. ఆహా, అవునా? అయ్యో, మరి గంత క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి యాక్షన్ దేనికి తీసుకోలే? యాక్షన్ దేనికోసం తీసుకోలేదు అడుగుతున్నా. ముఖ్యమంత్రివే కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదో సపోర్ట్ చేసే ప్రయత్నం నేనైతే చేయట్లా, ఎట్టి పరిస్థితులు చేయట్లా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసిర్రు, వీళ్ళు ఎట్లా చేస్తలేరని దానికి క్లారిటీ ఇస్తున్నా అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వార్డు మెంబర్కు ఉన్నంత తెలివి ఈరోజు సీఎంకి లేదు. వాళ్ళు చట్టాలు చెప్పేవాళ్ళు, చట్టాలు వాళ్ళు ఒక్కొక్క రైట్ను వివరించేది. ఒక్కొక్కరు ఆ వార్డు మెంబర్ పదవిలో ఉన్నోళ్ళు, ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, మంచి గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్, అంత గొప్ప వాళ్ళు ఒక్కొక్కళ్ళు. వాళ్ళకి తెలుసు, ప్రతిదీ తెలుసు, ఏం చేయాలి ప్రతిదీ తెలుసు. వాళ్ళకున్నంత నాలెడ్జ్ ఈరోజు రేవంత్ రెడ్డికి లేదు. ఒకే ఒక్కటి సినిమాలో వన్ డే సీఎం ఛాన్స్ ఇస్తారు చూసిర్రా? అట్లా ఛాన్స్ ఇచ్చుంటే అమ్మేదేవాడు, దీని వెనకాలన్న అడ్డగాడిదేవాడు, దీన్ని నడిపించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న చెత్తన పోరం పోకేవాడు, ఆయన నేను క్లియర్గా బయటికి తీసేటోని, బాజాప్తగా నేను తీసేటోని. అందరూ ఎవరికైనా ఛాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా తీసేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకో, నేను ప్రతిపక్షంలో ఉన్నవా, నీవు సీఎం కాదా? ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతుండు. సీఎంఏ కదా, మరి నీకిందే ఉంది కదా హోంశాఖ, ఏం చేస్తూ ఉన్నావు? మొన్ననే కదా డీజీపీ ఆనంద్ గారిని నియమించారు, శివోజీ రెడ్డి గారిని తీసేసి ఈరోజు ఆనంద్ నియమించారు కదా. మరి ఏమైంది? మరి డ్రగ్స్ ఎందుకు అరికట్టడం లేదు? డ్రగ్స్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది, తిరుగుతూ ఉన్నారు, తింటా ఉన్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు, ఐఆమ్ ద వేస్ట్ సీఎం ఇన్ తెలంగాణ అనుకుంటే ఆయనే చెప్పిండు. అర్థమైందా? ఇక్కడ క్లారిటీకి అదే ఒక్కటి. నేనేం చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు క్లారిటీకి వచ్చారు, మీరు సీఎంగా కరెక్ట్ కాదు, అందుకని దిగిపోండి అని చెప్తున్నా. దిగిపోండి. ఎందుకండి మనకి వ్యవహారాలు చెప్పండి? దిగిపోవాలి బాజప్తగా. దిగిపోతే మంచిది, తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ఆగం కాకుండా ఉంటుంది. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయడానికి పూనుకున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చేతులు అధికారం ఉన్నా, పోలీస్ శాఖ ఉన్నా, శివశక్తులు అన్నీ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు తాగుతూ ఉన్నారు, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు సేవిస్తూ ఉన్నారు, పిల్లలు తాగుతూ ఉన్నారు, డాక్టర్లు ఎత్తా ఉన్నారు అనుకుంటే ఏం మాటలు? సమాజం చూస్తుంది కదా, సమాజం మెచ్చుకునేటట్టు మాట్లాడాలి కదా. ఏనాడైనా కేసీఆర్ గారితో మాట్లాడారా? నా వల్ల కావట్లే, వాళ్ళు డ్రగ్స్ తింటా ఉన్నారు, వీళ్ళు సేవిస్తూ ఉన్నారు, ఏనాడైనా కేసీఆర్ మాట్లాడిందా? కరోనా టైంలోనే ఆ కరోనా వైరస్కి చుక్కలు చూపించాడు కేసీఆర్ గారు ఆయన మాటలతోటే. ఎక్కడదే కరోనా, ఎవరిని ఏం చేస్తుంది కరోనా? మన బాడీలోనే ఇమ్యూనిటీ పవర్ బీభత్సంగా ఉంది. చికెన్లు తినండి, ఆరోగ్యంగా ఉండడానికి కళ్ళు తాగండి. మన తెలంగాణ రాష్ట్ర యొక్క నివసిస్తున్న ప్రజలకు అంత ఈజీగా కరోనా రాదనుకుంటూ కరోనాకు తొడగొట్టి సవాలు విసిరేటట్టు చేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్వనాశనం అవుతున్నా కూడా నేను ఏం చేయాలి, నాకు ఎవరైనా చెప్తారా, నేనేం చేయాలి? ఏంది ఇది? అడుక్కున్నట్లేదు.